Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multi-Arts. So ఈ వీడియోలో అయితే నేను మీకు మెయిన్లీ 3 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. మెయిన్లీ యాజ్ అ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్, బిగినర్స్, మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయ్యండి, బిగినర్స్ అయి ఉంటే కమోడిటీ సెగ్మెంట్స్లో మెయిన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీ సెగ్మెంట్స్లో వస్తాయి కాబట్టి సో గోల్డ్ అండ్ సిల్వర్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ మెయిన్లీ మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఎక్స్ట్రీమ్ వాలటాలిటీలో ఉంది అండ్ చాలా మ్యూచువల్ ఫండ్స్ అయితే వెరీ అట్రాక్టివ్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మెయిన్లీ మనకి మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఆ సెగ్మెంట్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి కన్సిడర్ చేయాలి, బిగినర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే అసలు ఏవి కన్సిడర్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదు అనే టాపిక్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో కమింగ్ టు ద టాపిక్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇప్పుడు ఇది వెరీ హాట్ టాపిక్ అయిపోయిందండి, ఎందుకంటే గోల్డ్ ఎక్స్ట్రీమ్ ర్యాలీ చూసింది, సిల్వర్ ఎక్స్ట్రీమ్ ర్యాలీ చూసింది. సో అండర్ ఈ సెగ్మెంట్ మనకు ఆల్మోస్ట్ 80-70% దాకా మనకి గోల్డ్ అయితే పర్ఫామ్ చేసింది ఓవరాల్గా మనం యావరేజ్ చూసుకుంటే. సో అంత పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కరెక్షన్ అనేది మనకు జరిగింది. ఆల్మోస్ట్ 2,85,000 దాకా వెళ్ళిన గోల్డ్ 35,000 దాకా కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ కరెక్షన్ వచ్చిన తర్వాత మెయిన్లీ మన గోల్డ్లో జరుగుతున్న చేంజెస్ ఎలా ఉన్నాయంటే 1,45,000ని టచ్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ 1,55,000 దాకా ఈ 10,000లోనే ఫ్లక్చువేట్ అవుతుంది. లెట్సే ఇఫ్ ఇన్ కేస్ నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అనుకుంటే ఈరోజు ఒక 2,000 తగ్గింది అనుకోండి, రేపు ఒక 2,000 పెరుగుతుంది. సో మన ప్రైస్ రేంజ్ చూసుకున్నట్టయితే 1,45,000 నుంచి 1,55,000 దాకా ఈ ప్రైస్ రేంజ్లోనే మ్యాక్సిమం టైము మనకి పెండులం ఎలాగైతే స్లైడ్ అయిద్దో అలాగా గోల్డ్ ప్రైజెస్ అనేవి రొటేట్ అవుతూ ఉన్నాయి. అండ్ గోల్డ్ అసలు పర్చేస్ చేయొచ్చా ఇప్పుడున్న కండిషన్స్లో, ఎందుకంటే ఆల్రెడీ మనకి 30,000 దాకా, ఇఫ్ ఇన్ కేస్ మనం 1,55,000 వేసుకున్నా 30,000 దాకా మనకైతే కరెక్షన్ ఉంది. ఇంకా తగ్గుతుందా, 1,00,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను పర్సనల్గా కూడా. సో గోల్డ్ 1,00,000 రావడానికి అయితే ఛాన్స్ లేదండి. ఓకే, ఇది 100% షూర్. కరెక్షన్ జరుగుతుందా అంటే ఎస్, ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఇప్పుడు ఉందో 1,45,000 నుంచి 1,55,000 మధ్య స్మాల్ కరెక్షన్స్ అనేవి ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి. ఎలాగైతే మనకి ప్రీవియస్ డేస్లో 1,000-2,000 మనకు కరెక్షన్ వస్తూ ఉండింది కదండి, 25,000-30,000 ప్రైస్ రేంజ్ ఉన్నప్పుడు మనకు గోల్డ్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు మనకు 1,00,000 అబవ్ ఉంది కాబట్టి సో 10,000 రూపీస్ కరెక్షన్ అనేది వస్తుంది. ఓకే, వన్ డే ఏమో 2,000 ఎక్కువ ఉంటుంది, ఇంకొక రోజు 2,000 తక్కువ ఉంటుంది. సో మనం April 29th చూసుకున్నట్టయితే మనకి 1,40,000 చేంజ్ ఉంది, 1,49,000 చేంజ్, 49 చేంజ్, 15 ఇయర్లీ చేంజ్ ఉంది. సో 30 చూసుకున్నట్టయితే 1,52,000 చేంజ్ ఉంది. రైట్ నౌ మనకు గోల్డ్ చూసినట్టయితే 1,52,000 చేంజ్ ఉంది. ఓకే, సిల్వర్ చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి 2,65,000 చేంజ్ ఉంది. సో సిల్వర్ కంపేర్ టు గోల్డ్, సిల్వర్ అనేది ఏంటంటే అంత స్ట్రాంగ్ కమోడిటీ సెగ్మెంట్ కాదు, అంత స్ట్రాంగ్ మెటల్ అయితే కాదు. ఎందుకంటే అప్పుడు మనకి ర్యాలీ అనేది వచ్చింది, ఎక్స్ట్రీమ్గా మనకి గ్రోత్ వచ్చింది సిల్వర్లో కూడా, అప్రాక్సిమేట్గా 4,00,000 దాకా అయితే టచ్ అయింది. కానీ ఇది ఇలానే మెయింటైన్ అవుతుందంటే నాట్ షూర్ అండి, ఎందుకంటే సిల్వర్ అనేది అంత స్టేబుల్ ఎసెట్ క్లాస్ కాదు కంపేర్ టు ద గోల్డ్. సో గోల్డ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం డిస్కస్ చేసుకోవాలంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గోల్డ్ పర్చేస్ చేస్తున్నాయి డాలర్కి రీప్లేస్ చేయడానికి. ఓకే, ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అంతా మనకి మీరు ఇఫ్ యూ ఫాలో సమ్ పర్టికులర్ పోర్టల్స్ మనకి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం డాలర్స్లో జరుగుతాయి. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్ని రిప్లేస్ చేయడానికి గోల్డ్తో రిప్లేస్ చేయాలని అన్ని కంట్రీస్ కూడా గోల్డ్ ఎక్స్ట్రీమ్గా బై చేస్తున్నాయి, లైక్ రష్యా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, అన్ని సెంట్రల్ బ్యాంక్స్. ఓకే, సో ఇలా బై చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనీ కావాల్సి వచ్చినప్పుడు గోల్డ్ని సెల్ చేస్తున్నాయి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళకి లిక్విడిటీ కోసం. ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ సిస్టమ్ రన్ అవ్వాలంటే మనకు అమౌంట్ కావాలి గవర్నమెంట్కి కూడా. సో అమౌంట్కి కావాలి కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు డాలర్స్లో జరుగుతుంది కాబట్టి గోల్డ్ సెల్ చేసి డాలర్స్లోకి మూవ్ చేసుకొని పే చేయాల్సి వస్తుంది. అది క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, గోల్డ్ని ఏదైతే మనకు ఆ లిక్విడిటీ క్రియేట్ చేసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బై చేసాయి కదా, అవి సెల్ చేస్తున్నాయి. ఇది పాయింట్ నెంబర్ 1. అందుకు గోల్డ్లో ఎక్స్ట్రీమ్గా గ్రోత్ లేదు. మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయా అంటే 100% షూర్ కొంటాయి.
మీకైతే డౌట్ అక్కర్లేదు. సో మీరు ఇప్పుడైతే ఇది వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అండి. మరి ఇంత తక్కువ ప్రైస్కి మీకు గోల్డ్ రాకపోవచ్చు నాకు తెలిసి. 1,40,000, 1,43,000 ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్, వెరీ గుడ్ కరెక్షన్. సో ఇంత ఇన్స్టేబుల్ సిచ్యువేషన్లో కూడా గోల్డ్ ఇంకా తగ్గట్లేదు. క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఉంది, రూపీ వాల్యూ తగ్గిపోతుంది. యూజువల్గా మనకి స్టాక్ మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరగాలి, ఓకే, ఆపోజిట్ వర్క్ అవుతాయి ఇప్పుడు ఇవి. సో ఆ పర్టికులర్ ప్యాటర్న్ కూడా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు బ్రేక్ అవుతుందంటే క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉంది, వరస్ట్ కేజ్ అనమాట. ఏదర్ మార్కెట్ కావచ్చు లేదంటే గోల్డ్ సిల్వర్ కావచ్చు, ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి గోల్డ్ అనేది ఇంకా అండర్ పర్ఫామ్ అయితే చేయట్లేదు. 1,45,000 నుంచి 1,55,000 మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయండి. ఇందులోనే మ్యాక్సిమం ఉంటుంది. ఇంకా వరస్ట్గా ఏదన్నా మనకి న్యూస్ వస్తే, అప్డేట్ వస్తే ట్రంప్ సైడ్ నుంచి లెస్ దెన్ దట్ వెళ్ళేకి స్కోప్ ఉంటుంది, కానీ స్టేబుల్గానే ఉంది గోల్డ్. ఇంత డ్రాప్కి 30,000 డ్రాప్కి కూడా రీజన్ ఏంటంటే బయింగ్ ప్రెషర్ ఉంది. స్టాక్ మార్కెట్లో మనకి పుల్లింగ్ లేదు కాబట్టి, స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ లేవు కాబట్టి ఎక్స్ట్రీమ్ బయింగ్ అనేది జరుగుతుంది. సో పెరిగినప్పుడు ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు గోల్డ్. సో గోల్డ్ పెరిగినప్పుడు ఎక్స్ట్రీమ్ బయింగ్ ఉండింది, అంటే డిమాండ్ ఉండింది గోల్డ్కి. ఇప్పుడు డిమాండ్ తగ్గింది, దానికి అర్థం 1,00,000కి పడిపోతుంది. కొన్ని ఫేక్ న్యూస్లు కూడా వస్తున్నాయి, 1,00,000కి పడిపోతుంది, ఇంకా తక్కువ పడిపోతుంది. అలాగ అవ్వదండి, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎసెట్ క్లాస్ లాగా ఆల్రెడీ స్టేబుల్ అయిపోయింది గోల్డ్. ఇంత అన్స్టేబుల్ మార్కెట్ కండిషన్స్లో కూడా మనకి ఎక్స్ట్రీమ్ కరెక్షన్ రాలేదు కాబట్టి గోల్డ్ని అయితే కన్సిడరబుల్గా మీరు బై చేయొచ్చు, ఓకే. ఎసెట్ క్లాస్ లాగా కూడా బై చేయొచ్చు. ఇంతకన్నా పెరిగేదానికే స్కోప్ ఉంది. చాలామంది గోల్డ్ రిలేటెడ్ రీసెర్చ్ చేసి చెప్పేవాళ్ళు ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ 2 lakhs టచ్ అవుతుంది అని అలాగే చెప్తున్నారు గోల్డ్ బై ఇయర్ ఎండ్ 2 lakhs. సో ఇంకా మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి, ఓకే. సో 2 lakhs అంటే ఇట్స్ నాట్ ద స్మాల్ అమౌంట్. ఇప్పుడున్న ప్రైస్కి 50,000 పెరిగినట్టు అప్పుడు, ఓకే. సో అప్పటిదాకా వెయిట్ చేసి అనవసరంగా బయింగ్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నాను అని అయితే అనుకోకండి. బై అయితే చేయండి, ఇది కన్సిడరబుల్గా గుడ్డే. ఒకేసారి బై చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ నేను మీకు మళ్ళీ చెప్పాను కదా, మార్కెట్ అనేది మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం, బట్ ఎనాలిసిస్ చేయొచ్చు. ఎనాలిసిస్ ప్రకారం స్టేబుల్ కండిషన్స్ వెళ్తున్నాయి అంటే గోల్డ్లో అయితే కరెక్షన్ ఇంతకన్నా ఎక్కువ రాదు. ఇఫ్ ఇన్ కేస్ ట్రంప్ సైడ్ నుంచి కానీ లేదంటే రూపీ ఇంకా వాల్యూ పడిపోయి క్రూడ్ ఆయిల్ వాల్యూ పెరిగిపోయిందంటే గోల్డ్లో ఇంకా కరెక్షన్ పాసిబిలిటీ ఉంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటున్నారు అనుకుంటే డెఫినెట్గా ఇదైతే వెరీ గుడ్ టైం టు ఇన్వెస్ట్. హాఫ్ ద పోర్షన్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు లెట్సే ఒక 10 grams ఆఫ్ గోల్డ్ కొనాలనుకుంటే 5 grams ఆఫ్ గోల్డ్ అయితే మీరు కొని పెట్టుకోవచ్చు. నేను మీకు రఫ్గా చెప్తున్నా, మీరు అంటే 50% మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ ఇప్పుడున్న ప్రైజెస్కి. సో అండ్ రెగ్యులర్గా నేను వీడియోస్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ గోల్డ్ టాపిక్ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో నేనైతే ఒక వర్క్షాప్ తీసుకుంటున్నానండి. మీరు డిజిటల్ గోల్డ్ ఆర్ డిజిటల్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే జస్ట్ నెలకు 500 రూపాయలు 1000 రూపాయల నుంచే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటే నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీరు నా 5 days వర్క్షాప్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో M500 అనేది మీరు కనుక కూపన్ అప్లై చేసినట్టయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో M500 నేను స్క్రీన్ మీద M500 అనే కూపన్ కూడా యాడ్ చేయమని చెప్తాను ఎడిటింగ్ టీం వాళ్ళకి. సో మీరైతే వర్క్షాప్ని కన్సిడర్ చేయండి. కమింగ్ టు ద టాపిక్ మార్కెట్. ఇప్పుడు మార్కెట్ ఎక్స్ట్రీమ్ వాలటాలిటీలో ఉందండి. సో యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు మెన్షన్ వాట్ ఈస్ ద కరెక్షన్ హ్యాపెన్. ఈరోజు మనకు మార్కెట్ లేదు, 1st May. సో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. సో నిన్న మనకు మార్కెట్ చూసినట్టయితే నిఫ్టీ 50లో మనకు 180 పాయింట్స్ డ్రాప్ అయింది. సెన్సెక్స్ చూసినట్టయితే 582 దాకా డ్రాప్ అయింది, అంటే 0.75. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే -540 రూపీస్ అయితే కరెక్షన్ వచ్చింది. ఓన్లీ ఐటీ సెక్టార్ ఒకటి కొంచెం మనకి ఒక 108 రూపీస్ దాకా ప్రాఫిట్లో అయితే ఉంది. ఎందుకంటే ఐటీ రిలేటెడ్ అయితే కొన్ని గుడ్ సిచ్యువేషన్స్ ఈవెంట్స్ అయితే జరిగినాయి కాబట్టి. సో ఐటీ సెన్సిబుల్గా మనకి గుడ్ రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేసింది. మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్ అండి. సో పాజిటివ్ స్టేబుల్గానే స్టార్ట్ అవ్వచ్చు అంటిల్ అన్లెస్ మనకి 1 day బిఫోరో లేకపోతే రేపో ఏమైనా ట్రంప్ మనకి హీ గివ్స్ ఎనీ సర్ప్రైజ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే వార్ లాంటివి, అప్పుడు ప్యానిక్లోకి వెళ్ళి మార్కెట్ అనేది హ్యూజ్ కరెక్షన్ అయితే పాసిబిలిటీ ఉంటుంది నెగిటివ్ వేలో. లేదు ఇప్పుడున్నట్టే స్టేబుల్గా మనకు వెళ్తుంది, పెద్ద డ్రాస్టిక్ థింగ్స్ ఏం లేవు అనుకుంటే మార్కెట్ అనేది
స్టేబుల్గానే ఓపెన్ అవుతుంది, పాజిటివ్ వేలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ కూడా కరెక్షన్ కోసం వెయిట్ చేస్తుంది. సో అన్ని రివార్డ్స్ అయితే మీకు రిటర్న్ వస్తాయి. మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా కూడా సేమ్ కోర్సు మీరైతే రిజిస్టర్ అవ్వండి. అండ్ M500 అనే కూపన్ అప్లై చేస్తే మీకు 500 రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది. సో ఆ లింక్ నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ప్లేస్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ మీకు గోల్డ్ సిల్వర్ పర్చేసింగ్ ఛాన్స్ గుడ్డా బ్యాడ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సిల్వర్ కూడా పాసిబుల్గా గ్రోత్ అయితే వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు ఎసెట్ క్లాస్ లాగా. కాకపోతే గోల్డ్ అయితే తీసిపడేయాల్సిన సెగ్మెంట్ అయితే కాదు ఎసెట్ క్లాస్లో, ఎందుకంటే గోల్డ్ పక్కాగా రిటర్న్స్ ఇస్తుంది. అండ్ మార్కెట్లో కూడా పాజిటివ్ కరెక్షన్స్ మార్కెట్ కూడా వెయిట్ చేస్తుంది కాబట్టి ఏదైనా చిన్న మంచి ఈవెంట్ జరిగినా కూడా వార్ సైడ్ నుంచి మార్కెట్ అయితే స్టేబుల్ అయ్యి వెరీ గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ డన్ విత్ 18 months. సో లెట్స్ లుక్ ఫార్వర్డ్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెషన్లో కామెంట్ చేసినట్టయితే ఐ లుక్ ఆఫ్టర్ అండ్ ఐ డూ దట్. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ బిఫోర్ గోయింగ్.